గురువుగారు ఇప్పుడు దయ్యాలనేటివి ఉన్నాయా అసలు? వాటి ఎఫెక్ట్ మన మీద పడుతుందా? ఇట్లా కల్లో గానీ, నిజంగా కనిపించినట్టు అప్పుడప్పుడు అనిపిస్తా ఉంటాయి. అవి నిజంగా ఉన్నాయా అసలు? ఖచ్చితంగా ఉన్నాయమ్మా. భగవంతుడు ఉన్న మాట ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్న మాట అంతే నిజం. ఆ దైవశక్తితో నడవవలసిన కొన్ని కొన్ని జీవన నడువడులు అనేది మనిషికి కొన్ని ఆత్మబలంలో కరెక్ట్‌గా సంపూర్ణంగా నడిచి వెళ్ళిపోతే ఆ జీవి దైవస్థానంలోకి వెళ్ళిపోతుంది. కొన్ని ఆశ తీరక కొన్ని ప్రభావాలతోని, కొంతమందికి కొన్ని అనారోగ్య సమస్యలతోని, కొంత మానసికమైన ఒత్తిడితోని, కొంతమంది చెడు ప్రయోగాలతో కొంతకాలమైన వాళ్ళ వల్ల కొన్ని చెడు గాలి మాదిరిగా తయారయ్యి వాళ్ళు కొన్ని రకాలుగా కొన్ని చెడు ప్రభావాలుగా తిరుగుతూ మనుషుల్ని కొంతమందిని పీడిస్తూ కొన్ని ఇబ్బందుల పాలు చేస్తూ ఆరోగ్య రీతిలో ఇబ్బంది కలిగిస్తూ మనశ్శాంతి లేకోకుండా కొంతమంది కుటుంబాన్ని అనేదే భంగం చేస్తూ ఉంటాయి. అలాంటి గ్రహాల వల్ల, అలాంటి గాలి వల్ల మనుషులు ఇబ్బందుల పాలు కాకోకుండా మనల్ని సంప్రదిస్తే వాళ్ళకి ఎలాంటి చెడు పట్టిందా, ఎలాంటి చెడు సమస్యలు బాధలు పడుతున్నాడా, అతనికి ఎందుకు ఇబ్బంది పడుతున్నాడా, మీద ఆ గాలి ఏ విధమైన ఆశపడుతూ అతన్ని బంధించిందా, అతని ఆత్మని ఏ విధంగా ఇబ్బంది కాకోకుండా ఉందా అనేది మనం పరిశీలించి వాళ్ళని చక్కని మార్గంలో మనం చేయొచ్చమ్మా.